శ్రీ అస్ట్రాలజీ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ ప్రత్యేక సోమవారం అదృష్ట సోమవారంగా మీరు చెప్పుకోవచ్చు. తులారాశి వారికి అదృష్టం అనేది 100లో 75% చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి కార్యమయందు ఆలోచనలు చేసి జాగ్రత్తగా అడుగులు వేస్తూ సంతోషమైన వినోద కార్యక్రమాలు, స్నేహితులతో కలుసుకోవడం, కొత్త పరిచయ వ్యక్తులతో వాళ్ళతో మన బంధాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు పుబ్బా నక్షత్రం. పుబ్బా అంటేనే శుక్ర నక్షత్రం కదా. చంద్రుడు అక్కడ 3 గ్రహాలతో ఉన్నారు. చంద్రుడు కుజుడు కలిస్తే కుజ చంద్ర మంగళ యోగం. అంటే 5వ స్థానం మనకు చాలా చాలా బలమైనది. ఆ స్థానంలోకి ఈరోజు సూర్య ఉదయం వాళ్ళు చూడడం మనకు ఉత్సాహం ఉంటుంది, ధైర్యం. ఎంతటి వారినైనా కలుసుకోవడం, మాట్లాడడం, ఒకవేళ మనకు ఎవరైనా ఇబ్బందులు కలిగించినా చట్టపరమైన న్యాయపరమైన విషయాల్లో కూడా విజయం పొందే అవకాశం ఉండే రోజుగా మీరు తెలుసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఉండవు. ఎందుకంటే 5వ స్థానం బలహీనంగా ఉన్న కాలాలు చాలా చూశారు మీరు గతంలో. 5వ ఇంట్లో శనిదేవుడు ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఏదైనా ఒక కార్యక్రమం, ఎవరైనా మనల్ని ఇబ్బందులు కలిగించిన వ్యక్తిని చూసి కూడా మనం ఏమి చేయలేని పరిస్థితిలో నిరాశ కలిగించిన రోజులు గమనించండి. ఈరోజు అలాంటిదన్నీ ఉండదు. ఇంకా మీట అలాంటిది జరగదు. ఇంకా మీది వేగవంతమైన జీవితం. ప్రతి అడుగు విజయ అవకాశాలతో కూడిన విషయంగా ఉంటుంది. అధికారాన్ని కైవసం చేసుకునేలాగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవిని అలంకరించే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళ పెద్దవారితో, వాళ్ళకి పై అధికారుల దగ్గర మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అలాగే నామినేటెడ్ పదవులు కూడా అలంకరించే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే కళాత్మక తల్లి సినీ రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు ఉంటుంది. వాళ్ళ ఈ సినిమాల విషయాలలో వాళ్ళకి మంచి ప్రాధాన్యతం కలుగుతుంది. జీవన విధానంలో చాలా సాఫీగా జరిగిపోతుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తులారాశి ఎప్పుడు బలంగా ఉంటుందో, ఎన్టీ రామారావు అలాంటి వ్యక్తులంతా కూడా తులారాశాధిపతులు చాలా బలంగా ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే రైతులకి ప్రత్యేకమైన దృష్టి. వాళ్ళు చేసే పంటలో నష్టం, ఇబ్బందులు కొన్ని వచ్చినా భయపడకండి. తర్వాత మీ జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. భవిష్యత్తుని పెంచగలుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన విపత్తులు జరుగుతూ ఉంటుంది. సునామీ లాగా, తుఫాన్ లాగా అలాంటిదే. ఇప్పుడు కొద్దిమందికి రైతులకు కూడా కొన్ని కష్టాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ కోలుకుంటారు. మంచి భవిష్యత్తు ఇవ్వగలిగే గ్రహాలు కలుస్తూ వచ్చున్నాయి. ఆషాఢ మాసమయందు సంపూర్ణ బలం కలుగుతాడు. రైతు చాలా ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళేటప్పుడే అధికారికంగా అంటే పదవిని అలంకరించుకొని వెళ్ళగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు చేయగలుగుతారు. ఎంత కష్టం వచ్చినా దాన్ని దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్న విషయాల్ని పరిగణలోకి తీసుకొని సంపూర్ణ విజయానికి తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఉద్యోగం చాలామందికి చాలా బాధల్లో ఉన్నారు. నిరుద్యోగులారా చాలా జాగ్రత్తగా ఉన్నారు. లేదు, ఉద్యోగం చేస్తూ నిలిచిపోయిన కొద్దిమంది మళ్ళీ ప్రయత్నాలు ఉన్నవారు త్వరగా కోలుకుంటారు. 10వ స్థానంలో బుధుడు సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడు యొక్క బలం ఈరోజు ఉంటుంది.
నక్షత్ర బలం కూడా ఉన్నది. ఈరోజు మీరు ఏ కంపెనీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి దాంతో మీరు కన్సల్టేషన్ చేయబోతున్నారో ఆ కంపెనీ మీకు ఈరోజే సాయంత్రానికల్లా రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది. అంటే మీకు ఒక 2-3 రోజుల తర్వాత ఫలితం కావాలంటే రావచ్చు కదా. అంటే నక్షత్ర బలం అనేది ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీరు భయపడకండి. 30 రోజులు ఉంటాడు బుధుడు. 9వ స్థానంలో గురువు ఉన్నారు. ఏ కంపెనీలో కావాలి, ఎంత స్థాయిలో కావాలి, మీరు సంపూర్ణంగా మీరు దక్కడానికి అవకాశం ఉంది. ప్రయత్నం మాత్రమే విజయానికి సోపానాలు. కొన్ని సందర్భాల్లో మీరు ఎంత ప్రయత్నించినా, నేను ఎంత గోచర ఫలితం చెప్పినా మీకు సెట్ కాకుండా కూడా పోయి ఉండొచ్చు. చాలా సంతోషం ఒకటి. అందువల్ల చాలా మీ ప్రయత్నం అయితే ఇప్పటికీ విజయం. గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరీక్షలు రాసిన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తుంటారు. ఆర్ఆర్బి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గురించి పరీక్షలు రాస్తూ నిరాశగా ఉన్న వాళ్ళకి విజయం కలగబోతున్నారు. త్వరగా మీకు ఉద్యోగంలో చేరే అవకాశం కలగబోతుంది. భవిష్యత్తు ప్రణాళిక మీ జీవితాన్ని మార్చబోతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే విద్యార్థులకి సంపూర్ణ బలం కలిగిన రోజు ఈరోజు. వాళ్ళ విద్యలో నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళి విద్యారంగంలో వాళ్ళు నైపుణ్యం కలిగి గురువుల యొక్క అనుగ్రహం పొంది సంపూర్ణ విజయానికి దోహదపడతారు. చదువులో అశ్రద్ధత, ఇబ్బందులు కలిగించిన విద్యార్థుల్లో మనసులో మార్పు ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ విద్యలో అనుకూలతగా ఉండగలుగుతారు.